దాసు సూరజ్ మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు దాసు సూరజ్ ఏం మాట్లాడుకున్నారు? మరి సుమిత్ర ఏ నిజం తెలుసుకుంది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. కార్తీక్ ఇంటికైతే వస్తాడు. ఇంట్లో తన తండ్రిని చూసి కార్తీక్ చాలా సంతోషపడిపోతూ, మాస్టరు ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉందా మీకు అని చెప్పేసి అడుగుతుండగా, మావయ్య ఎలా ఉంది అని చెప్పేసి దీప కూడా అడుగుతూ ఉంటుంది. బాగానే ఉందమ్మా, ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంది. నా కాంచన గురించి నేను తిరిగి వచ్చేసాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇక నా కోసం కాదు, మీ కొడుకు కోసం వచ్చానని చెప్పండి. అమ్మ మొహం వెలిగిపోతుంది కదా నాన్న. అవునరా, నా కాంచన నన్ను చూడగానే తనకి కాళ్ళు లేవన్న విషయాన్ని కూడా మర్చిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. చూస్తూనే ఉన్నాం, అమ్మ మీకోసం ఎంత ఎదురు చూసిందో అవన్నీ నేను చూసానులేండి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. చాలేరా మాట్లాడింది, ముందు మీ నాన్నని రెస్ట్ తీసుకోనివ్వు. నేనేమైనా వద్దన్నానా ఏంటి? ఆయన రెస్ట్ తీసుకోమనే కదా చెప్తుంటా. ఎందుకంటే ఇక మీదట ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి రెస్ట్ తీసుకుంటేనే మంచిది. అవును, నేను రెస్ట్ తీసుకుంటాను. నా బిజినెస్ బాధ్యతలు తీసుకుంటావు నువ్వు. అదెలా కుదురుతుంది? నువ్వెలా తీసుకుంటావు లేరా? ఎంతసేపు మీ తాత కుటుంబాన్ని చూడడం తప్ప నన్నెప్పుడు పట్టించుకుంటావు? మాస్టరు ఏంటి అలా మాట్లాడతావు? త్వరలో అన్నీ చక్కబడతాయి. అప్పుడు అన్నీ నేను చూసుకుంటాను. అంతవరకు కాశీ ఉన్నాడు కదా, కాశీని మెయింటైన్ చేయమనండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఇలా మాట్లాడుకుంటారు. ఇక శ్రీధర్ అయితే కాసేపు అక్కడే రెస్ట్ తీసుకుని, సరే అయితే ఇక నేను వెళ్ళొస్తాను, ఎప్పటికైనా వెళ్ళవలసిన వాడిని తప్ప ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు కదా అని చెప్పేసి బాధగా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతాడు శ్రీధర్ అయితే. అమ్మ, ఇంకా ఎందుకమ్మా నిజం దాచిపెడతావు? ఆయన నీ మనసులో చోటుని సంపాదించుకున్నారు. నువ్వు ఆయన్ని క్షమించావని అర్థమవుతుంది. ఆ విషయం ఆయనకి చెప్తే ఆయన గుండె అంత బాధపడదు కదా. ఆ గుండెకి ఆపరేషన్ చేయించుకున్న ఆయన గుండె భారం కాకూడదు అంటే నీ మనసులో ఆయన మీద ఎలాంటి ద్వేషం, కోపం లేదని క్షమించావన్న విషయం తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అది ఇప్పుడు చెప్పే విషయం కాదు లేరా. ఆయనకి ఇంకేం కాదు, ఆయన బాగానే ఉంటారు. ఆయన గురించి నువ్వేం టెన్షన్ పడిన అవసరం లేదని చెప్పేసి కాంచన అయితే చెప్తూ ఉంటుంది. కార్తీక్ అయితే ఇక్కడ జోష్న, పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటే బాబు ఆ సూరజ్ గాడు ఎవరిలోని లేని డౌట్లన్నీ క్రియేట్ చేసి మనల్ని ఇలా ఇరికించేస్తున్నాడు. అయినా నిన్ను అనాలి, ఆఫీస్ టైంలో ఎవరైనా తీసుకుని వెళ్తారా? ముఖ్యంగా ఆ మాలిని దగ్గరికి ఎవరు తీసుకుని వెళ్ళమన్నారు నిన్ను? ఆ మాలిని విషయంలో తాతకి మన మీద డౌట్ ఉంది. అందుకే ఈరోజు మనం అడ్డంగా బుక్ అయ్యేవాళ్ళమని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఏమోనే, నాకైతే చాలా భయంగానే ఉంది. దేనికి భయం? నువ్వు ఇంకొకసారి ఆ మాలినిని కలవడానికి ట్రై చేయకు. ట్రై చేసావా, ఆ తర్వాత నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం నా వల్ల కాదు ఆపడం. ఇంకా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం, అలాగే పాత పరిస్థితుల్లోకి వచ్చేస్తావు. ఇంటింటికి వెళ్ళి గిన్నెలు తోముకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పైన నీ ఇష్టం. తాత కోపాన్ని మాత్రం నేనైతే అదుపు చేయలేను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది జోష్నైతే. లేదు, ఇంకొకసారి అలాంటి పొరపాటు చేయను. ఎందుకంటే ఆ విషయంలో ఇంత క్లియర్‌గా తెలిసిపోతుందని నాకు కూడా తెలియదు కదా. అన్నీ ఎలా దాచిపెట్టామో ఇది కూడా అలాగే దాగుతుందనుకున్నాను. నువ్వు గమనించావో లేదో, బావ ఉన్నన్ని రోజులు, బావకి మన గురించి తెలిసినన్ని రోజులు బావ ఏ విషయాన్ని బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు మన విషయాలు బావ కన్నా స్పీడ్‌గా తెలుసుకుంటున్న వ్యక్తి సూరజ్. సూరజ్ తెలుసుకున్న ప్రతి విషయాన్ని తాత ముందు ఖచ్చితంగా బయట పెట్టేస్తున్నాడు. బావ మన మీద జాలితో కాకపోయినా ఈ ఇంటి మీద ఉన్న ప్రేమ, తాత మీద ఉన్న గౌరవం, అమ్మ మీద ఉన్న ప్రేమ మన గురించి బయట పెడితే ఆ విషయాలు తట్టుకోలేక వాళ్ళేమైపోతారన్న భయంతో మన గురించి విషయాన్ని బయట పెట్టకుండా దాచిపెడుతున్నాడు. కానీ సూరజ్ అలా కాదు. మన ప్రతి విషయాన్ని బయట పెట్టి మరి ఇక మనం బాధపడుతూ ఉంటే తలొంచుకుని తిట్లు తింటూ ఉంటే చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఒక సాడిస్ట్ గాడు. అందుకే వాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ముందే చెప్పాను. కానీ నువ్వు ఏదో ఒకటి చేయడం, నన్ను కూడా ఇరికించడం చేస్తూ ఉంటావు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది జోష్న. సరేలేవై, ఈసారి జాగ్రత్తగానే ఉంటాను. ఏమో ఏం జాగ్రత్తగా ఉంటావో ఏంటో, ప్రతిసారి నన్ను ఇరికిస్తూనే ఉంటున్నావు. నీ కారణంగా నేను తిప్పలు పడాల్సి వస్తుందని చెప్పేసి జోష్న అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంక ఈలోగా ఇక్కడ చూస్తే ఇక దీప అయితే కార్తీక్‌తో మాట్లాడుతూ ఉంటుంది. బావా, అసలు ఏంటి పరిస్థితి ఇప్పుడు? దేనికోసం మాట్లాడుతున్నావు మరదలా? ఆఫీస్ విషయమా?
లేకపోతే జోష్న పారుల విషయమా? లేకపోతే ఆ మాలిని విషయమా? దేని గురించి అడుగుతున్నావు? అన్ని విషయాలు కలిపి అడుగుతున్నాను బావ. ఆఫీసులో అయితే సీఈఓని కాబట్టి ఏదో ఇక మనం మేనేజ్ చేసుకుంటూ జోష్న ఎలాంటి కుట్రలు చేయకుండా కాపలా కాసుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఇక జోష్న రెస్టారెంట్ విషయంలో భయపడాల్సిన పనేమీ లేదు. కానీ ఇక్కడ మాలిని విషయంలో అలాగే జోష్న పారిజాతం గారి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమని అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు ఇచ్చి కొనే రకం మాలిని. డబ్బుకి లొంగిపోయేవారు వీళ్ళు. మా అత్త డబ్బుకి ఆశపడి డబ్బుకి లొంగిపోయి మన తాత జీవితాన్ని తాకట్టు పెట్టేస్తారేమో అని భయంగా ఉంది. నువ్వు కంగారు పడకు. ఆ విషయంలో నాకు కూడా డౌటే వాళ్ళ మీద. కాకపోతే నేనిక నుంచి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతాను కదా! వాళ్ళు మాలినిని కలుస్తున్నారో లేదో, మాలిని డబ్బుకి అమ్ముడుపోయారో లేదో ఇదంతా నేను తెలుసుకుంటాను. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. ఆఫీస్ వరకు మాత్రమే నువ్వు ఆలోచించు. ఎందుకంటే ఆఫీస్‌లో జోష్న జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు జాగ్రత్తగా ఉంటుందని, ఇక ముందు కూడా అలానే ఉంటుంది అని అనుకోవడం మన భ్రమ మాత్రమే. జోష్న ఎప్పుడెలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. జోష్న ఎప్పటికప్పుడు తన బుద్ధిని చూపిస్తూనే ఉంటుంది. నిన్ను అంతెత్తు మీద నుంచి కిందికి పడేయాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ప్రయత్నాలు జోష్న చేసి నిన్ను ఖచ్చితంగా సీఈఓ పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తుంది. అందుకనే నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. తన భర్త హ్యాపీగా ఆరోగ్యంగా తిరిగి వచ్చినందుకు భగవంతుడికి దండం పెట్టుకుంటూ నా మంగళసూత్రం గట్టిది, అందుకే నా భర్త క్షేమంగా తిరిగి వచ్చాడు అని చెప్పేసి కాంచన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తన భర్త తిరిగి రావడాన్ని. అలా అని మనసులో మాత్రం ప్రేమను దాచుకుంటుంది కానీ శ్రీధర్ ముందు బయట పెట్టదు. ఎందుకంటే శ్రీధర్ని ఆల్రెడీ కావేరికి ఇచ్చేసింది. ఇచ్చిన మనిషిని వెనక్కి తీసుకోవడం తనకి ఇష్టం లేదు. కావేరికి శ్రీధర్ అంటే ఇష్టం. ఇష్టమే కాదు, కావేరి బలం బలహీనత శ్రీధరే. ఇక ఎందుకంటే కావేరికి ఆడపిల్ల స్వప్న. స్వప్నం తన జీవితాన్ని తాను కాపాడుకోవడమే కష్టం. కానీ ఇక్కడ అలా కాదు, కార్తీక్ అందరినీ చూసుకుంటాడు. అలాగే కాంచన విషయంలో కార్తీక్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. తనకి కుడిభుజంలా ఉంటాడు కార్తీక్. అందుకని ఇక్కడ అండ ఉంది, అక్కడ అండ లేదు. అక్కడ ఆయన అవసరం చాలా ఉంది. ఆయన తప్పు చేసినా, కావేరి తప్పు చేసినా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇక ఆయన అక్కడ ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక కాంచన అయితే అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే పగతో రగిలిపోతున్న మాలిని అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలోనే ఆ శివనారాయణ కుటుంబాన్ని సంతోషంగా ఎలా ఉండనిస్తాను? సంతోషంగా ఆ కుటుంబం ఉంటే నేనెలా ప్రశాంతంగా బ్రతకగలను? నేను ఈ ఊరిలో అడుగుపెట్టింది ఆ శివనారాయణ కుటుంబాన్ని పునాదులతో సహా పెగిలించి ఆ శివనారాయణ బలమైన ఆ కుటుంబాన్ని ఆయనకు దూరం చేయడానికి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. కానీ నా ప్రయత్నం ఎక్కడో ఫెయిల్ అవుతుంది. అలా అని ఈ మాలిని వెనక్కి తగ్గే రకం కాదు. మాలిని ఎప్పటికీ కూడా వెనకడుగు అంటూ వేయదు. మాలిని ఎప్పుడు ఏదైనా సరే అనుకున్నది అంటే సాధించే తీరుతుంది. నా మీద గెలిచారు. అలాగే నేను చెక్ తీసుకుని వెళ్తే నాకే మరో రూపాయి తీసుకొచ్చి ఇచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు కదా బాబాయ్. చూడు ఇక మీదట నీ పరిస్థితి ఎలా ఉంటుందో. నీ కుటుంబంలో ఆల్రెడీ ఆ ఇద్దరు నాకు అమ్ముడిపోతారు. ఖచ్చితంగా అమ్ముడిపోతారు. ఆ ఇద్దరు డబ్బుకు లొంగిపోయే వాళ్లే అని అర్థమవుతుంది. ముఖ్యంగా పారిజాతం. పారిజాతం గురించి తెలియందేముంది? ఒకప్పుడు పని మనిషిలా వచ్చి ఈరోజు శివనారాయణ ఇంట్లో ఆ ఇంటి ఇల్లాలి స్థానంలో నిలబడింది అంటే పారిజాతం డబ్బుకి ఎంతగా అమ్ముడిపోతుందో తెలిసిన విషయమే. ఆ విషయం నీకు కూడా తెలుసనుకో. కాకపోతే కానీ వాళ్ళు చేసే పనులు కొంతకాలం ఎవరికీ తెలియకుండా సీక్రెట్గానే జరుగుతాయి. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమైతే నాకేంటి అని చెప్పేసి పారిజాతాన్ని జోష్నని అడ్డు పెట్టుకుని ఆ ఇంటి విషయాలు తెలుసుకుంటూ శివనారాయణని దెబ్బతీయాలని చెప్పేసి మాలిని అనుకుంటూ ఉంటుంది. పారిజాతం ఖచ్చితంగా లొంగుతుందనే నమ్మకం అయితే ఇక మాలినికి ఉంటుంది. ఎందుకంటే పారిజాతం డబ్బు మనిషి కాబట్టి డబ్బు చూపిస్తే పారిజాతం ఖచ్చితంగా చేస్తుంది. పైగా ఆ ఇంటి ఆస్తి తన మనవరాలికి రాదు. ఎప్పటికైనా తను మనవరాలు పరాయిదే అని ఆ ఇంట్లో నిజం బయటపడిపోతే తన మనవరాలు రోడ్డున పడిపోతుంది. ఆ లోపలనే ఇక్కడ ఆస్తిని చేజిక్కించుకుంటే తను కూడా కోటేశ్వరరాల్లా ఉంటుంది. తన మనవరాలు కోరుకున్నట్టుగా గొప్పింటి అమ్మాయిలో బ్రతుకుతుందని ఆశ పారిజాతంలో ఉంటుంది కాబట్టి అలా పారిజాతాన్ని టార్గెట్ చేస్తుంది
మాలిని అయితే ఖచ్చితంగా జోష్న కూడా నా దగ్గరికి తిరిగి వస్తుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే తన ఆఫీస్‌లోనే తను కేవలం 5వ తరగతి చదువుకున్న దీపకి అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. అది తన ఇగోని దెబ్బతీస్తుందని నాకు తెలుసు. తన ఇగో దెబ్బతిన్న రోజు ఆ మనిషి అవతల వాళ్లకు లొంగిపోవడం ఖాయం. ముందులో తను నాకు లొంగకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు ఈ అత్తని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పేసి మాలిని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే శివనారాయణ తన భార్య ఫోటో దగ్గర నిలబడి, జోష్న, నీ పేరుని నా మనవరాలికి పెట్టుకున్నాను. జోష్న, చనిపోయి ఏ లోకంలో ఉన్నావో తెలీదు. భర్త మాటని జవదాటని భార్యగా ఈ ఇంటి పరువుని కాపాడుకుంటూ ఏళ్లే ప్రపంచంగా బ్రతికావు. పిల్లల్ని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అనాథని చేసి వెళ్ళిపోయావు. కానీ పిల్లల కోసం ఆ పారిజాతాన్ని పెళ్లి చేసుకున్నాను. చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు తను తప్పులు చేస్తూనే ఉంది. నేను సరిదిద్దుకుంటూ వస్తూనే ఉన్నాను. కానీ తను ఇంకా శృతి మించిపోతుంది. నీ స్థానంలోకి వచ్చిన తను ఎంతో గొప్పగా ఉండాలి. కానీ అలా ఏ రోజు తను ఆలోచించలేదు. తన ప్రవర్తనలు విచిత్రంగా ఉంటే డబ్బుకి లొంగిపోయే మనస్తత్వం. డబ్బిస్తాను అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి పనైనా చేస్తుంది. ఎందుకంటే పని మనిషి స్థాయి నుంచి వచ్చింది కదా! కానీ పారిజాతానికి అవకాశం నేను ఇవ్వను. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పారిజాతం ఆ మాలిని డబ్బుకి లొంగకూడదు. పారిజాతం విషయంలో ముందుగానే జాగ్రత్త పడి పారిజాతానికి బుద్ధి చెప్తాను. ఈ ఇంటి పరువుని, ఈ శివనారాయణ ప్రతిష్టని ఎవ్వరి దగ్గర తాకట్టు పెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇలా ఆలోచించుకుంటూ జరుగుతూ ఉంటుంది. ఒకరోజు దాసు అయితే సూరజ్ దగ్గరికి అయితే వస్తాడు. దాసు పైనుంచి సుమిత్ర చూస్తుంది. అలా చూసి దాసు వస్తున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ ఈలోగా దాసు కాస్త నైట్ టైంలో వాళ్ళ ఇంటికి వాళ్ళ లోపలికి రాకుండా దాసు అయితే సూరజ్ గది వైపు వెళ్తూ ఉంటాడు. అదేంటి దాసు అటు వెళ్తున్నాడేంటి? దాసుకి సూరజ్ ఎలా తెలుసు? అక్కడ ఎవరైనా ఉన్నారని వెళ్తున్నాడా ఏంటి? వేరే ఎవరి కోసమైనా వెళ్తున్నాడా? అక్కడ ఎవరు లేరు కదా, దాసుకు తెలుసు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా దాసు డోర్ కొడతాడు. డోర్ కొట్టేసరికి ఇక లోపలికి రమ్మని చెప్పేసి దాసుని సూరజ్ పిలుస్తాడు. నేనెవరో మీకు తెలుసా? తెలుసు సార్. మీరెవరో నాకు తెలుసు. మీరు పారిజాతం గారు వాళ్ళ అబ్బాయి అంట కదా! మీరు చాలా ఇన్ఫర్మేషన్ లాగినట్టున్నారే అని చెప్పేసి అంటూ ఉంటాడు దాస్ అయితే. అవును, మరి ఈ ఇంటి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుంటేనే కదా ఇక్కడ జాబ్ చేయగలము. వీళ్ళేంటో, వీళ్ళ పరిస్థితులు ఏంటో, వీళ్ళ రిలేషన్స్ ఏంటో అన్నీ తెలుసుకుంటే జాబ్లో మనకి సింపుల్గా ఉంటుంది. లేకపోతే రిలేషన్స్ తెలుసుకోవడంలోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. నేను ఏదైనా ఒక పని చేశానంటే ఆ పని విషయంలో చాలా క్లారిటీగా ఉంటాను అని చెప్పేసి సూరజ్ అయితే అంటూ ఉంటాడు. నీలోగా సుమిత్ర ఆల్రెడీ చూసింది కదా, ఇక్కడ సూరజ్ దగ్గరికి దాసు రావడం చూస్తుంది. కానీ దాసు వెంటనే సూరజ్ని చూసిన తర్వాత ఇక్కడ ఉన్నది సూరజ్ అని చెప్పేసి అనుకుని వెనక్కి వచ్చేస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తుంది. కానీ దాసు వెనక్కి రాకపోవడంతో సుమిత్ర అసలు ఏం జరుగుతుంది, దాసు సూరజ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, సూరజ్కి దాస్కి పరిచయమే లేదు, అలాంటిది అసలు ఏం జరిగింది అని చెప్పేసి గబగబా ఇక అక్కడికైతే వెళ్తుంది అవుట్ హౌస్కి. అలా వెళ్ళేసరికి సూరజ్తో దాసు మాట్లాడుతూ ఉంటాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాబు. ఆ విషయం గురించి నువ్వు తెలుసుకోవాలి. నా కూతురు, మీ కూతురేంటి? అదే, నా కూతురు లాంటి వాళ్ళు దీపా జోష్న ఇద్దరూ కూడా. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేలా చూసుకునే బాధ్యత నీదే. ఎందుకంటే దీప అక్కడ జోష్న రెస్టారెంట్‌కి సీఈఓ అయింది. సీఈఓ అంటే ఇక అందరి మీద పై స్థానం. పైగా 5వ తరగతి మాత్రమే చదువుకున్న మనిషి దీప. దీప విషయంలో అందరూ పగపడతారే తప్ప తను గెలిచిందని ఆనందపడే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు. తన విషయంలో కాపాడుకుంటూ వస్తున్నావు. తనకి హెల్ప్ చేసి చాలా మంచి పని చేశావు. కానీ అక్కడే ఉన్న మరో శత్రువుని కనిపెట్టావని కూడా నాకు తెలుసు. నీకు మరో విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పేసి దాస్ అంటూ ఉంటాడు. ఈ లోకాన్ని దాస్ ఎంతసేపటికి రాకపోవడంతో ఇక అటుగా వస్తుంది సుమిత్ర అయితే. అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఇంతసేపు మాట్లాడేంటి, అసలు ఏం జరుగుతుందో అసలు తెలుసుకుందాం, ఇద్దరికి మధ్య పరిచయం ఏంటి అని చెప్పేసి అవుట్ హౌస్కి అయితే వస్తుంది. అలా వచ్చే లోపలనే ఈలోగా సూరజ్తోని దాసు అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు మా జోష్న గారిని ఏంటి సార్, పూర్తిగా చెప్పండి సార్. అదే జోష్న విషయంలో
నువ్వు ప్రవర్తించే ప్రవర్తన గురించి నేనన్నీ తెలుసుకుంటున్నాను. జోష్నకి తగ్గవాడివి నువ్వే అని నాకు అర్థమైంది. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. మీరు మీరు నాకు పెద్దగా పరిచయం లేరు. మీ గురించి నేను తెలుసుకున్నానే తప్ప మీకు నాకు పెద్ద పరిచయం అనేది చాలా తక్కువ. అలాంటిది జోష్న గారి గురించి ఏదేదో మాట్లాడుతున్నారేంటి? పరిచయం అవసరం లేదు బాబు. మంచితనం అని మనుషులు ఉన్న దగ్గరికి నేను వెతుక్కుంటూ వస్తాను. నీలో ఆ మంచితనం కనిపిస్తుంది. నా కూతురు లాంటి జోష్న పొగరు అణిచే మనిషి నువ్వే అని నాకు అర్థమైంది. తన పొగరు అణిచి తన ముక్కుకి తాడు వేయగలవని నాకు తెలుస్తుంది. కానీ తన పొగరు అణగాలన్నా తన గురించి ఇంకా నీకు పూర్తి వివరాలు తెలియాలి. ఏంటి దాస్ ఏం చెప్తున్నాడు? అసలు సూరజ్తో ఏం మాట్లాడుతున్నాడు? నా కూతురు జోష్న గురించి దాస్ ఎందుకు చొరవ తీసుకుంటున్నాడు అని చెప్పేసి సుమిత్ర అనుకుంటూ అక్కడే ఆగిపోతుంది. ఏంటి సార్, ఇంకా ఏం విషయాలు తెలియాలి? జోష్న గారి గురించి నాకు పూర్తిగా తెలుసు. శివనారాయణ గారి మనవరాలు, దశరథ సుమిత్ర గారు ఏకైక కూతురు, ఈ ఆస్తికి ఏకైక వారసురాలు, అలాగే పొగరు యాటిట్యూడ్ అన్నీ కలిగి ఉన్న ఆ అమ్మాయి. ఇక మిస్ హైదరాబాద్ కూడా. ఇవన్నీ నాకు తెలుసు. నీకు తెలిసింది అంతవరకే. శివనారాయణ గారి వారసురాలని నువ్వు అనుకుంటున్నావు. తనకి ఆస్తి అంతస్తు ఉన్నాయని నువ్వు తను ఏమైనా ఇష్టపడుతున్నావా? ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? అసలు తను ఇష్టపడుతున్నాననే మీతో చెప్పలేదు కదా. క్లారిటీగా అడుగుతున్నాను. తనని నువ్వు ఇష్టపడుతున్నావన్న విషయం నాకు తెలుసు అని చెప్పంటూ ఉండిగానే, ఒక విషయం చెప్తాను సార్. ఇష్టం లేకపోవడం నెక్స్ట్ ఆప్షన్. నేను ఆస్తిని వాడి వెనకాలన్న డబ్బును చూసి ఎప్పుడు ఏది చేయను. నాకు నచ్చితే మాత్రమే నేను చేస్తాను ఏదైనా సరే. నాకు నచ్చితేనే నేను ఎవరితోనైనా కలవగలను. నాకు నచ్చకుండా నా మనసుకి ఇక నచ్చని పని నేను ఎప్పుడు చేయనని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. సరే బాబు, అయితే ఇప్పుడు చెప్తాను విను. జోష్న శివనారాయణ గారి వారసురాలు కాదు. ఏం మాట్లాడుతున్నారు సార్? అవును, మా సుమిత్ర వదిన దశరథ అన్నయ్య కూతురు జోష్న కాదు. జోష్నకి ఆ ఆస్తికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే నా కూతుర్ని ఇష్టపడుతున్నావు. నా కూతురు పొగరు అణచగలిగిన వాడివి నువ్వు. అదే జోష్న ఆ ఇంటి బిడ్డ కాదు అంటున్నాను. అంటే ఇప్పుడు మీరన్నది అవును, జోష్న నా కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారే సుమిత్రకి షాక్ ఎదురైపోతుంది, సూరజ్కి షాక్ ఎదురైపోతుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు సార్. అవునయ్యా, నేను తప్పు చేశాను. మా అమ్మ వల్ల ఇదంతా జరిగింది. జోష్న అలాగే దీప పుట్టగానే బిడ్డల్ని మార్చేసి దీపని చంపేయమనేసరికి దీపని చంపకుండా రోడ్డును విసిరేశారు కొంతమంది. ఇక అలాంటి దీపని కుబేర పెంచుకున్నాడు. జోష్న నా కన్న కూతురైతే తన మనవరాలు ఆస్తి అంతస్తులో పెరగాలని, నాకేదో శివనారాయణ గారు అన్యాయం చేశారని, శివనారాయణ గారి మీద పగ తీర్చుకోవాలని, ఆయన మీదున్న పగ ప్రతీకారంతో రగిలిపోతూ ఆయన వారసురాల్ని చంపేశాననుకుని, అలాగే నా ఇంటి వారసురాల్ని తీసుకెళ్ళి ఆ ఇంటి బిడ్డగా పెరిగేలా చేసింది మా అమ్మ. దీనికి తెలిసిన సాక్ష్యాలన్నింటినీ కూడా మాయం చేసేసింది. కానీ అప్పుడు మిగిలిన ఏకైక సాక్షిని నేనే. నేను ఇన్నాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? మీకు కూడా స్వార్థమే కదా. మీ కూతురు ఆస్తి వస్తుందని చెప్పేసి మీరు కూడా ఈ నిజాన్ని చెప్పలేదని నువ్వు అనుకోవచ్చు. ఈ నిజాన్ని చెప్పడానికి ఎన్నోసార్లు ట్రై చేశాను. ఈ నిజం కార్తీక్కి తెలుసు, దీపకి తెలుసు, మా అన్నయ్య దశరథకి కూడా తెలుసు. కానీ మా వదిన సుమిత్ర కోసం జోష్న మీద మా వదిన పెంచుకున్న ప్రేమ ఆప్యాయతల కారణంగా నిజాన్ని చెప్పలేక వాళ్ళలో వాళ్ళే ఎంతో బాధపడుతున్నారు. కానీ జోష్నని పెళ్లి చేసుకుంటావని, తనని మార్చగలిగిన వాడివి నువ్వే అని తెలిసి తను నీ కారణంగానే మారుతుందని అర్థమైన తర్వాతే తన గురించి పూర్తి వివరాలు నీకు చెప్పాలి అనిపించింది. అందుకే నీకు చెప్తున్నాను అని చెప్పేసి నిజాన్ని మొత్తం కూడా దాస్ అయితే బయట పెట్టేస్తాడు. అలా దాస్ ఎప్పుడైతే నిజం బయట పెట్టేస్తాడో ఇక దాంతో బయట నుంచి వింటున్న సుమిత్ర గుండె పగిలిపోతుంది. తన కన్న కూతురు దీపని చిన్నప్పుడే చంపాలి అనుకుంది. కానీ ఆయుష్ను బట్టి దీప బ్రతికింది. లేకపోతే తన వారసురాలు చంటి బిడ్డగానే కన్ను మూసేది. వారసురాలు కానీ తన కనని బిడ్డని తీసుకొచ్చి తన వారసురాల్ని చేసి ఇంతకాలం వాళ్ళ కళ్ళు కప్పి మోసం చేసిన పారిజాతం గురించి ఇంక ఇవన్నీ తెలుసుకునేసరికి సుమిత్రకి పెద్ద షాక్ ఎదురైపోతుంది. గుండె పగిలే నిజమైతే సుమిత్రకి తెలిసిపోతుంది దాసు సూరజ్ మాటల కారణంగా.
ఇక అలా నిజం తెలుసుకున్న సుమిత్ర షాక్ అయిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలలో అయితే జరగబోతుంది. ఇలానే జరగాలి, సుమిత్ర నిజం తెలుసుకోవాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్‌పై క్లిక్ చేసేయండి.